అందుకే మన విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుడు బూక్య నందన్న రైతుల కోసం అనునిత్యం ప్రతిరోజు రైతుల కోసం తిరుక్కుంటా రైతు భరోసా ఇవ్వాలి, యూరియా కష్టాలు తీర్చాలి. ఆల్రెడీ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా రైతులందరితో ముట్టడించిండు, రైతు భరోసా రావాలి, యూరియా కష్టాలు తీర్చాలని. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతులకు సహాయం చేసి రైతు భరోసా ఇవ్వకపోతే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అన్ని జిల్లా కేంద్రాలలో రైతన్నలతోటి కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ మున్సిపల్ ఎలక్షన్ల ముందే రైతు భరోసా ఇవ్వాలి. మీరు ఎగ్గొట్టే ప్రయత్నాలు కూడా మాకు అర్థమవుతున్నాయి. 2-3 రోజులలో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాము, ఇప్పుడు రైతు భరోసా ఇయ్యలేమని చెప్పి మళ్ళీ ఉగాదికో మళ్ళీ మేకో పోస్ట్ పోన్ చేస్తారు. అట్లా ఒక టర్మ్ రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రైతులకు డబ్బులు ఇయ్యే శాత కాదు కానీ నువ్వు 100 సార్లు ఢిల్లీకి పోయి రావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు తీసుకోవచ్చు. రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి నీకు లీడర్షిప్ క్లాసులు కావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి నీకు లీడర్షిప్ క్లాసులు కావాలన్నా, నువ్వు ఇస్తాన్న 6 గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వడానికి నీకు లీడర్షిప్ క్లాసులు కావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రైతుల పక్షాన్ని నువ్వు ఆలోచించకపోతే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బూక్య నందన్న నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేదాకా రైతులందరినీ ఏకం చేసి నీ మీద దండయాత్రకు దిగుతాడు. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ శపథంగా తీసుకొని రైతులకు ఇచ్చేటి తక్షణమే అమలు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.